अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి। ఈరోజు అయితే ఇంకా పలావ్ చేస్తున్నాను। సాదా పలావ్, దాల్చా, భాజీ, చికెన్ కర్రీ ఇంకా చేయలేదు, చేయబోతున్నాను। ఇది కట్టి భాజీ అంటారు, ఫేమస్ అండి, చాలా ఫేమస్। ఎలా ఫేమస్ అంటారా, పలావ్ అన్న, దాల్చా అన్న, కట్టి భాజీ అన్న, సాలన్ అన్న, ఈ నాలుగు అనేటివి మేము చిన్నప్పటి నుండి వింటూ తింటూ వచ్చే వస్తువులు అనమాట। అందుకనేసి చాలా ఫేమస్ అయిన వస్తువులు ఫుడ్ ఇది। ఇప్పుడు ఇక్కడైతే నేను దాల్చాకైతే రెడీ చేస్తున్నాను। శనగపప్పుతో చేస్తాం మనం అయితే దాల్చా। ఇక్కడ బాగా పప్పులో నేను టమోటా పండ్లు, కొద్దిగా వచ్చేసి వంకాయ, కొద్దిగా పసుపు వేసి బాగా మెత్తగా ఉడకబెట్టిన తర్వాత రేపుకున్నాను అనమాట పప్పుని। ఇలాగా బాగా రేమిన పప్పులో మనం మళ్ళీ కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవడము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేయాలి। రైస్ వాటర్ అనేది తీసేస్తున్నాను సైడ్కి, వేసేస్తున్నాను। ఇక్కడ మనకు రైస్ అంటే 1 కేజీ రైస్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి। మా అబ్బాయి హైదరాబాద్ నుండి వచ్చేసాడు కదా షబీర్? అవును మమ్మీ, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ సూపర్, నా ఫేవరెట్ డిష్। అందుకనేసి చేస్తున్నాను నీకోసమే స్పెషల్ డిష్, దాల్చా పలావ్, సాలన్, కట్టి భాజీ। చూస్తున్నారు కదండి, ఈరోజు అయితే అస్సలు అందుకనేసి 1 స్పూన్ ఘీ। రైస్ మనం ఉడకకముందే మనము లెమన్ జ్యూస్ వేస్తే కనుక మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, అంటే మొత్తానికి రైస్ రెడీ, ఇక్కడ చికెన్ రెడీ, దాల్చా ఎమ్మి దాల్చా రెడీ। మా అబ్బాయి హైదరాబాద్ నుండి వచ్చేసాడనేసి ప్రేమతో చేసింది వాళ్ళ మమ్మీ।